సార్ ఇప్పుడు హైపర్ టెన్షన్స్ వల్ల గానీ, డయాబెటిక్ వల్ల గానీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. మీ దగ్గర కేసెస్ కూడా అయ్యే వస్తున్నాయి అన్నారు. సో, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా సార్? అంటే కంటి చూపు కంప్లీట్‌గా పడిపోయే అవకాశాలు ఉన్నాయా సార్? ఉన్నాయి. ఇది డయాబెటీస్ కానీ, షుగర్ కానీ వీటిని మనం దీర్ఘకాలిక వ్యాధి అంటాం. డయాబెటీస్ ఇంకా హైపర్ టెన్షన్. ఇవాళ రేపు జనరేషన్‌లో చాలా ఎక్కువైపోయింది. ఒకటి డయాబెటీస్. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు. చాలా ఎక్కువ మంది డయాబెటీస్‌తో సఫర్ అవుతున్నారు. మేబీ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల, చాలా ఒత్తిడికి గురవ్వడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు కదా, కూర్చొని పని చేయడము, అసలు వ్యాయామం లేకపోవడం, దీనివల్ల చాలామంది డయాబెటీస్ గురవుతున్నారు. అలా అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండడం వల్ల, అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో పెట్టుకోకపోవడం వల్ల, దీర్ఘకాలికంగా అలాగే కంటిన్యూ అవ్వడం వల్ల కంటి నరం అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. కంటి నరంతో పాటు ఇతర అవయవాలు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. కంటి నరం అఫెక్ట్ అయ్యి చూపు మందగించి చూపు మొత్తానికి తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడు డయాబెటీస్ వచ్చినోళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి కళ్ళకి సంబంధించింది? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మన బాడీలో బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్ పెట్టుకోవడమే అదే పెద్ద ప్రికాషన్ అనమాట. మనకి నరానికి సంబంధించిన సర్క్యులేషన్ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్, అది అఫెక్ట్ అవ్వడం వల్లే మనకి డయాబెటిక్ రెటినోపతి అని వస్తుంది అనమాట. సార్ ఇప్పుడు హైపర్ టెన్షన్స్ కానీ ఇప్పుడు డయాబెటిక్ మెయిన్ సార్ ఇప్పుడు 20+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డయాబెటిక్స్ అంటే వస్తుంది. అవును. కట్ చేసి 20 years అప్పుడు వాడికి ఐసైట్ అనేది లేదు, దాని తర్వాత ఐసైట్ అనేది డెవలప్ అవుతుంది. సో వాడికి డయాబెటిక్స్ అని తెలిసి వెంటనే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఐ మీన్ ఫుడ్ లో కానీ లేకపోతే అంటే హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేయాలి, లేకపోతే నార్మల్గా మెడికేషన్ తీసుకుంటే సరిపోతుందా? మెడికేషన్తో పాటు ఏమంటారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏం చేయాలి? వ్యాయామం, తగిన వ్యాయామం చేయడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, దానికి తగిన డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నంతగా చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకపోవడము, కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకపోవడం, కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, వ్యాయామం అనేది ఖచ్చితంగా చేయాలి. అట్లీస్ట్ వాకింగ్ అన్న. సార్ ఇప్పుడే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఏదైతే మీరు సర్జరీస్ ఏదైతే చేశారో మెజారిటీ ఆఫ్ ది వాళ్ళేనా సార్, లేకపోతే వేరే ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వస్తారా? డయాబెటిక్ అంటారా? డయాబెటిక్ అనేది యూజువల్లీ మనం సర్జరీ వాళ్ళకి వెళ్ళదు. సర్జరీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే అది రెటినా సర్జన్ డీల్ చేస్తారనమాట. రెటినాకి సపరేట్ వాళ్ళు ఉంటారు. అంటే ఎండ్ స్టేజ్ డిసీజ్లో మాత్రమే వాళ్ళు రెటినాకి సంబంధించిన సర్జరీస్ చేస్తారు. అంతకుముందు దాని ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు 60 years ఏజ్ వాళ్ళకి కంటి చూపు కనిపించట్లేదు అని సర్జరీ చేస్తారు కదా, అప్పుడు మీరు టెక్నికల్ గా ఏదో చేస్తారన్నారు. ఐ మీన్ ఫేకో ఎమ్ఎల్సి. సో వాళ్ళలో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు సార్, డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ ఉంటారు. అందులో మొత్తం వాళ్ళే మెజారిటీ వాళ్ళే ఉంటారా, లేకపోతే 50? మనం సర్జరీ చేసే ముందు కంటి నరం ఎలా ఉందో చూసుకుంటాం అనమాట. వాళ్ళ బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డయాబెటికా, బీపీ కంట్రోల్ ఉందా లేదా అన్నీ చూసుకొని మనం సర్జరీ చేసుకోవాలి. షుగర్స్ ఎక్కువ ఉన్నా చేయకూడదు, మళ్ళీ కంటికి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది షుగర్స్ హై ఉన్నప్పుడు. ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళకి మనం కంటి నరం ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తాం. కంటి నరం అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి. కంటి నరం హెల్దీగా ఉందంటే మనం అప్పుడు ఆపరేషన్ చేస్తాం. కంటి నరం హెల్దీగా లేని వాళ్ళు రెటినా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. రెటినా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకా ఫర్దర్ స్టేజ్ని బట్టి, అది మళ్ళీ రెటినోపతి అనేది స్టేజెస్ వైజ్గా ఉంటుంది. స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. డయాబెటిక్కి ట్రీట్మెంట్ ఉంటుంది. హైపర్ టెన్షన్కి వాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకోవడమే చాలా ఉత్తమం అనమాట. బీపీ కంట్రోల్ చేసుకొని సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవడం వల్ల అది ఓకే. డయాబెటిక్ అన్కంట్రోల్డ్ ఉంటే మాత్రం చాలా అంధత్వానికి లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అవును సార్. ఇప్పుడు కంటి నరం డ్యామేజ్ అని అంటారు సార్, ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు కానీ హైపర్ టెన్షన్స్ వాళ్ళు కానీ కంటి నరం డ్యామేజ్ అయితే ఏంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి? మెడికేషన్ ద్వారా లేకపోతే వేరే ఏదైనా లేజర్ ఏమైనా చేస్తారు? కంటి నరం ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది ముందు మనం తెలుసు. అంటే డయాబెటిక్ ఉంది కదా వాళ్ళకి, దానివల్ల డయాబెటిక్ వల్ల కంటి నరం ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది ముందు తెలుసుకుందాం. అసలు ఏమవుతుందంటే మనకి రెటినాలో బ్లడ్ సప్లై అనేది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. రక్త సరఫరా, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ అంటే మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్తాయి. వెయిన్స్ అంటే మీకు తెలిసినట్టుగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్తాయి అనమాట, హార్ట్కి తీసుకెళ్తాయి. రెటినాకి ఖచ్చితంగా ప్రతి నిమిషం ఆక్సిజన్ అనేది సప్లై కావాలి. సో ఇప్పుడు డయాబెటిక్ ఇంకా హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది. రక్త సరఫరా తగ్గిపోవడం వల్లే వాళ్ళకి కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఎలా తగ్గిపోతున్నాయి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆ షుగర్ అనేది వాల్యూస్ పెరిగిపోయి ఆ క్రిస్టల్స్ లాగా అట్లా మన నాళాలు ఉంటాయి కదా, రక్త నాళాలు, అందులో డిపాజిట్ అయిపోయి
చిన్న 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 క్లాట్స్ లాగా ఫామ్ అయిపోయి అది అక్కడ రక్త సరఫరా ఆగిపోయి అక్కడే బ్లీడింగ్ అవ్వడము, అలాగే వాపు రావడం, కంటి నరంలో వాపు రావడం, ఇలాంటి దాని వల్ల చూపు కోల్పోతున్నారు. అక్కడక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి చిట్లిపోయి అక్కడక్కడ రక్తం చిల్లడం ఇవన్నీ జరుగుతుంటాయి డయాబెటీస్లో. హైపర్ టెన్షన్లో కూడా అంతే. సార్ దానికి ట్రీట్మెంట్ ఏంటి సార్ ఇప్పుడు? అప్పుడు మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోవాలి. దాని స్టేజ్ పరంగా ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ డయాబెటిక్ రెటినోపతికి స్టేజెస్ ఉంటాయి అన్నమాట. స్టేజ్లో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అంట. మైల్డ్ అంటే కొంచెం తేలికగా ఉన్న వ్యాధి, కొంచెం సివియారిటీ కొంచెం మోస్తాదుగా ఉన్నది మోడరేట్, సివియర్ మరి వెరీ సివియర్ అని ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. మైల్డ్లో మనం కేవలం అబ్జర్వేషన్ చేస్తాం. మైల్డ్లో ఏంటంటే అంత చూపుకేం అఫెక్ట్ అవ్వదు. మైల్డ్లో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి పేషెంట్ని రమ్మంటాము. 3 నుంచి 6 నెలలకు వచ్చి చెకప్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ అనేది చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ డాక్టర్ పర్యవేక్షణలో మనం కంటి నరాన్ని కూడా చూస్తూ ఉంటాము. ఒకవేళ మైల్డ్ నుంచి మళ్ళీ స్టేజ్ మారింది అనుకోండి, మోడరేట్ డిసీజ్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం లేజర్స్ చేయాలన్నమాట. లేజర్ చేసి ఆ రెటినాకి ఆక్సిజన్ నిరంతరంగా అందేలాగా మనం లేజర్స్ ఇస్తామన్నమాట. లేజర్ బర్న్స్ క్రియేట్ చేసి రెటినాలో ఆక్సిజన్ అందేలా చేస్తాం. అది కాకుండా ఇంకో స్టేజ్కి వెళ్ళి ఎక్కడంటే అక్కడ రక్తం బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అలా అవుతున్న చోట మనం ఇంజెక్షన్స్ ఇవ్వాలి. నరంలోకి ఇంజెక్షన్, కానీ యాంటీ-VEGF ఇంజెక్షన్ అంటాము. అది స్టేజ్ని బట్టి ఎన్ని ఇవ్వాలి, 3 నుంచి 6 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మనము పర్యవేక్షణలో ఇచ్చి ప్రతి నెలకి వాళ్ళు ఫాలోఅప్కి వస్తూ ఉండాలి. నరం ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా, ఏమైనా వాపు ఉందా. మెయిన్గా చూపునిచ్చే భాగాన్ని మ్యాక్యులా అంటాం రెటినాలో. సెంటర్ ఆఫ్ ద రెటినాలో మ్యాక్యులా అంటాం. అక్కడ చూపునిచ్చే కణాలు కానివ్వండి, నరాలు, కోన్స్ అండ్ రాడ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ భాగం వాపు వచ్చేస్తుంది ఈ డయాబెటీస్ వల్ల. అక్కడ వాపు వచ్చినప్పుడు మనం దానికి తగినట్టుగా ఇంజెక్షన్స్ ఇవ్వడం కానివ్వండి, ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి చేస్తుంటే సమయానికి బ్లైండ్నెస్ రాకుండా అయితే మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన దాన్ని రిపేర్ చేయడం అవ్వదు. మళ్ళీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వడం కూడా ఆపడం అంతే. ఒక్కసారి నరం డ్యామేజ్ అయింది అనుకోండి, దానికి కంప్లీట్గా మనం నార్మల్ చేయలేము. ఇంకా ఫర్దర్గా వాళ్ళు బ్లైండ్ అవ్వకుండా మనం ఆపచ్చు. సో ఒక్కసారి నరం డ్యామేజ్ అయితే మళ్ళీ రెక్టిఫై చేయడం చేయలేము. ఎక్కడైనా అంతే, మెదడులో అయినా సరే, కంటిలో అయినా సరే, ఎక్కడైనా సరే నరం డ్యామేజ్ని మనం రిపేర్ చేయలేము. సో ఇంకోటి అంటే మైల్డ్ దానికి ఏదైతే మీరు ట్రీట్మెంట్ ఉందో అది ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు సార్? మైల్డ్ దానికి అబ్జర్వేషన్ అండి. అబ్జర్వేషన్కి రమ్మనాలి. ప్రతి 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారి రమ్మని చెప్పాలి. మరీ మైల్డ్గా ఉంటే 6 నెలలకు వచ్చినా పర్లేదు. మనం షుగర్ వాల్యూస్ కంట్రోల్ పెట్టుకోమని చెప్పాలి. డైట్, ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయాలి. షుగర్ అనేది కంట్రోల్లో ఉంటే మాత్రం ఆ డిసీజ్ అనేది ముందుకు ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, కంట్రోల్గానే. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చిన్నపిల్లలకి వాళ్ళందరూ స్పెట్స్ పెట్టుకొని స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వెళ్తున్నారు. సో నార్మల్గా ఒక పిల్లవాడికి ఏ ఏజ్లో వాళ్ళకి ఐ టెస్ట్ అనేది చేయించుకోవాలి సార్? ఏజ్ మళ్ళీ పిల్లలకి ఒకవేళ చంటి పిల్లలు కూడా మనం ఐ టెస్ట్ చేయొచ్చు, కానీ కాకపోతే వాళ్ళు చదవలేరు. అంటే అప్పుడు ఆ చంటి పిల్లలకి ఎలా చేస్తామంటే, చంటి పిల్లలు వాళ్ళ మదర్ వచ్చి చెప్తారు, మేము ఏదైనా పెడితే చూడట్లేదు, ఎక్కడో చూస్తున్నాడు, అంటే ఫోకస్ చేయట్లేదు, అలాంటప్పుడు చూపు మందగించి ఉంది అని అనుకోవచ్చు. స్కూల్ పిల్లలు అయితే కనబడట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఇట్లా స్ట్రెయిన్ చేస్తుంటారు అనమాట. కళ్ళని ఇలా లాగి ఇట్లా ప్రెషర్ పెడుతూ ఉంటారు. అలా స్ట్రెయిన్ అవుతూ చూస్తున్నారు అంటే అప్పుడు కూడా సైట్ ఉన్నట్టు అర్థం. అలా చిన్నపిల్లలకి మనం ఒకవేళ స్ట్రెయిన్ ఉంది, కరెక్ట్గా చూడట్లేదు, సరిగా రీడ్ చేయలేకపోతున్నారు, అలాంటప్పుడు మనం ఎగ్జామిన్ చేసుకోవడం మంచిదే. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఈ చిన్నపిల్లలకి సైట్స్ వస్తున్నాయి కదా సార్, దాన్ని నివారించి సైట్ తగ్గించాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? సైట్ తగ్గించడం అంటే ఇంకా మనం స్పెక్స్ వస్తే స్పెక్స్ వాడుకోవాలి. కొంతమంది స్పెక్స్ వాడకుండా అలా నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ సైట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి సమతుల్య ఆహారం ఇవ్వడం, ఎక్కువ స్క్రీన్ టైం కాకుండా బయట స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి, గేమ్స్ ఎంకరేజ్ చేయాలి. అలాంటప్పుడు సైట్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇవాళ రేపు చాలా స్కూల్ పిల్లలకు మనం చూస్తున్నాం ఎక్కువ స్క్రీన్ టైం చేస్తున్నారు, ఎక్కువ దగ్గరుండి పనులు చేసుకోవడం, అట్లాంటి దానివల్ల కూడా మయోపియా అనే ఒక సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్ ఏజ్లో అందరు సఫర్ అవుతున్నది అదే మయోపియా. సార్ మీ దగ్గర కేసెస్ ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత పర్సెంట్ వస్తుందో? ఒక 10లో 4 వస్తారు చిన్నపిల్లలు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు?
ఏజ్ గ్రూప్ డిపెండ్స్. మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, మళ్ళీ స్కూల్ ఏజ్ పిల్లలు వస్తారు. డిపెండ్స్ అన్నమాట. కొంతమంది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వస్తాయి. ఇక సర్జరీస్ కోసం ఎక్కువ వచ్చేది అయితే 40+ ఏజ్. 40+. సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏదైతే చిన్న పిల్లలు కేజీస్ కానీ బిలో 5th 6th క్లాస్ ఆ ఏజ్ పిల్లలకి ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి సార్ ఇప్పుడు వాళ్ళకి? అంటే పేరెంట్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటే జంక్ అవాయిడ్ చేయడం మంచిది. ఇవాళ రేపు అందరూ పిజ్జాలు, బర్గర్లు, జంక్ పైన పడుతున్నారు. అలా కాకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్, ఆకుకూరలు ఎవరు ఇష్టపడారు, ఆకుకూరలు ఇంక్లూడ్ చేయాలి. క్యారెట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మిల్క్, ఎగ్స్, ఫిష్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇవాళ రేపు అంతా జంక్ స్టైల్ అయిపోయింది కాబట్టి జంక్ వల్లే సగం వ్యాధులు వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ డయాబెటీస్ కూడా పెరగడానికి కారణం మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. మనకి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసే ఫుడ్స్ కానివ్వండి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ, పాలిష్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ మారిపోవడం వల్ల మన పూర్వీకులతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు. డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి. మెయిన్గా డైట్ అనేది మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.